అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం ప్రసన్నలక్ష్మి, జిల్లా ఇమ్యునేషన్ ఇన్ఛార్జ్, జిల్లా ఇమ్యునేషన్ అధికారిని. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం మార్చి 3వ తారీఖు 2024 సంవత్సరంలో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం అనేది జరుగుతుంది. అందులో ఈరోజు బూత్ లెవెల్లో అండ్ రేపు ఎల్లుండి 4వ తేదీ 5వ తేదీ హౌస్ టు హౌస్ ఫీల్డ్ లెవెల్లో కూడా జరగబోతుంది. మిస్ అయిన చిల్డ్రన్స్ కూడా అందులో మేము ఆ 2 days లో కవర్ చేస్తాము. సో ఈరోజు మార్నింగ్ ఉదయం నుంచి మేము ఈ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు మన కలెక్టర్ గారు, మన జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారు ఈరోజు మేము గాంధీనగర్ లో మేము ఈరోజు ఇనాగ్రేషన్ కూడా జరిగింది. ఎన్జిఓస్ కాలంలో మన జేసీ సార్ గారితో జరిగింది అండ్ ఎమ్మెల్యే గారితో, ఎమ్మెల్సీ గారితో అండ్ ఎంపీ గారితో కూడా ఈరోజు ప్రతి చోట అన్ని చోట్ల ఇనాగ్రేషన్ జరిగినాయి. అన్ని ఆత్మకూరు సైడ్ కానీ అండ్ నందికొట్కూరు సైడ్ ఇవన్నీ చోట్ల కూడా మనకు అధికారులతో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా వాళ్ళతో ఇనాగ్రేషన్ చేయించాము. సో ఈరోజు నంద్యాల జిల్లా ఈ కొత్తగా ఏర్పడినప్పటి నుంచి ఇది ఫస్ట్ పల్స్ పోలియో ప్రోగ్రాము. అదర్వైజ్ ఎప్పటి నుంచి జరుగుతున్న ప్రోగ్రామే. ఇందులో ముఖ్యంగా మనకు టోటల్ జిల్లాలో జనాభా 19,31,115 మంది ఉండగా జిల్లాలో గృహాల సంఖ్య 4,84,684 మంది. ఇందులో 0 to 5 years పిల్లలు ఉన్న వాళ్ళు మనకు 2,34,382 మంది ఉన్నారు. అందులో అధిక ప్రాంతాల సంఖ్య మనకు గుర్తించబడినవి 45 మంది. హై రిస్క్ ప్రాంతాల్లో 0 to 5 years పిల్లల సంఖ్య 484 మంది ఉన్నారు. టోటల్ మండలాలు 29, మున్సిపాలిటీల సంఖ్య 6, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 51, అర్బన్ హెల్త్ సెంటర్స్ 16, స్థాపించబడిన బూత్ల సంఖ్య 1,313 అండ్ స్థాపించబడిన జట్ల సంఖ్య 2,626, పాల్గొన్న బృందంల సంఖ్య 5,252. అందులో స్థాపించబడిన ట్రాన్సిట్ ప్లాంట్ల సంఖ్య 46, స్థాపించబడిన మొబైల్ బృందాల సంఖ్య 60, పాల్గొనే ఏఎన్ఎం సంఖ్య 514, పాల్గొనే ఎమ్మెల్యేల సంఖ్య 369, పాల్గొనే ఆశల సంఖ్య 1,597, అంగన్వాడీ వర్కర్ల సంఖ్య 1,680, పాల్గొనే సూపర్వైజర్ల సంఖ్య 158. ఇందులో మనకు ఇంతమంది అనేది ఈ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు. ప్రతి చోట మనకు చాలా జాగ్రత్తగా చాలా చక్కగా ప్రతి ఒక్క పిల్లల్ని ఈ రోజు మేము 100% కంప్లీట్ అయ్యేలాగా చేస్తాము. రేపు ఎల్లుండి కూడా మొత్తం 100% కంటే అబౌవ్ చేస్తాం. మేము చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి పిల్లలకి టీకాలు అందించేలాగా ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమం చేసి ఇంట్లో లేని పిల్లలు, ఇప్పుడు ఆ ఇంట్లో ఉండాల్సిన పిల్లలు కూడా మనకు ఆ ఇంట్లో లేకపోయినా ఆ పిల్లలకి మనం నెక్స్ట్ డే వెళ్ళేసి మళ్ళీ ఎక్స్ హౌస్ ని ఉన్న పిల్లలు వేసి గుర్తించి మళ్ళీ వాళ్ళ పీ హౌస్ గా మార్చడం కూడా జరుగుతుంది. మాకు ఈ ప్రోగ్రామ్ ని మంచిగా చేయడానికి కూడా మాకు డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ సార్ గారు కూడా, మా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రామ్నాథ్ సార్ కూడా వచ్చారు, నోడల్ ఆఫీసర్ మాకు పల్స్ పోలియోకి. సో మేమందరం టీంలో మొబైల్ టీంలు కూడా ఫీల్డ్ లెవెల్ కానీ, హట్స్ ఏరియాస్ కానీ, ట్రైబల్ ఏరియాస్ కానీ అండ్ తాండాస్ కూడా కానీ, బార్డర్ ఏరియాస్ కూడా మేము ఇటువంటి ఏరియాస్ గుర్తించి కూడా అక్కడ కూడా బస్ స్టాండ్స్ లో, రైల్వే స్టేషన్ లో టామ్ చేయించి ఫ్లెక్సీలు ర్యాలీ కూడా నిర్వహించి చాలా చక్కగా ఇప్పుడు కూడా పొద్దు నుంచి అందరూ చాలా చక్కగా చేస్తున్నారు. ఇలాగే మొత్తం కంప్లీట్ చేసి మేము అందరికీ చుక్కలు నిర్వహించాలని చెప్పేసి సో ప్రభుత్వానికి మేము ఈ విధంగా సక్సెస్ చేసి మీకు అందజేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.